హాయ్ ఎవ్రీవన్, నేను మీ డాక్టర్ ఉజ్వల్ గాజుల, కన్సల్టెంట్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ అండ్ లివర్ స్పెషలిస్ట్, వర్కింగ్ ఎట్ ప్రైమ్ గ్యాస్ట్రో అండ్ లివర్ క్లినిక్ కొంపల్లి. ఈరోజు మనం శరీరంలో కొవ్వు ఎలా తగ్గించుకోవాలి వాటి గురించి డిస్కస్ చేస్తూ ఉన్నాం. మనం రెగ్యులర్గా నా ఓపీడీ బేసిస్లో బాగా లావ్ అయిపోతున్నామండి అండ్ శరీరంలో కొవ్వు ఎక్కువ అయిపోతుంది, దానికి తగ్గడానికి ఏమైనా పద్ధతులు ఉన్నాయని రెగ్యులర్గా పేషెంట్స్ని అడుగుతూ ఉంటారు. సో, మెయిన్‌గా ముఖ్యంగా ఏందంటే, మనం డే టు డే యాక్టివిటీలో చేసే రొటీన్ వర్క్ మన శారీరక శ్రమకి అండ్ వెయిట్ లాస్ అవ్వడానికి సరిపోదండి. శరీరంలో కొవ్వు తగ్గాలి అనంటే, మెయిన్‌గా మనం చేయాల్సింది ఏందంటే, ఫిజికల్ యాక్టివిటీ అనేది ఎయిదర్ యూ డూ ఏరోబిక్ ఎక్సర్‌సైజెస్ అయినా కావచ్చు, లేదంటే రెగ్యులర్ మీరు జిమ్‌కెళ్ళి కార్డియో ఎక్సర్‌సైజ్ చేసినా సరే, లేదంటే వెయిట్ లిఫ్టింగ్ వాటెవర్ ఇట్ మే బీ, అట్‌లీస్ట్ 45 మినిట్స్ తప్పకుండా చేయాలండి. అది చేసినప్పుడే మన శరీరంలో ఉన్న కొవ్వు అనేది తగ్గిపోతుంటుంది. అట్‌లీస్ట్ 5 డేస్ ఇన్ ఎ వీక్ మేము రికమెండ్ చేస్తాం. 5 రోజులు వారంలో 45 మినిట్స్ ఆఫ్ ఎనీ ఎక్సర్‌సైజ్ ఎయిదర్ యూ డూ వాకింగ్ ఆర్ రెగ్యులర్ ఎక్సర్‌సైజ్, లేదంటే అట్‌లీస్ట్ కార్డియో ఎక్సర్‌సైజ్ అయినా పర్లేదు. అండ్ ఎనీ ఫిజికల్ యాక్టివిటీ లైక్ స్విమ్మింగ్, మీకేదైనా స్పోర్ట్స్ అయిన ఇంట్రెస్ట్ ఉన్నా గానీ అట్‌లీస్ట్ 30-45 మినిట్స్ రెగ్యులర్‌గా చేసినట్టయితే మన బాడీ ఫిట్‌గా ఉంటుంది. అండ్ అన్‌వాంటెడ్ కొలెస్ట్రాల్ ఎక్కడైనా శరీరంలో ఉన్న కొవ్వు అనేది స్లోగా తగ్గడం స్టార్ట్ అవుతుంది. ఇదే కాకుండా ముఖ్యంగా డైట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మెయిన్‌గా ఏందంటే, మనం రెగ్యులర్‌గా తినే ఫుడ్స్‌లో ఎక్కువ కొలెస్ట్రాల్, ఫ్యాటీ ఫుడ్స్ ఎక్కువ తీసుకుంటున్నాం. జంక్ ఫుడ్స్ మెయిన్‌గా బర్గర్, పిజ్జా, ఇవే కాకుండా రెడ్ మీట్ మెయిన్‌గా మటన్, చికెన్ ఇవన్నీ ఫ్రై చేసి తినడం వల్ల దానివల్ల ఉండే కొలెస్ట్రాల్ అనేది బాడీలో డిపాజిట్ అయ్యి ఉంటుంది. సో, మన ఫిజికల్ యాక్టివిటీకి, మనం తినే ఫుడ్‌కి మ్యాచ్ అవ్వలేదండి. అప్పుడు ఎక్సెస్ కొలెస్ట్రాల్ అంతా, ఫ్యాట్ డిపాజిషన్ అంతా బాడీ శరీరంలో స్లోగా పేరుకుంటూ పోతుంటది. ఎప్పుడైతే ఫ్యాట్ డెవలప్ అవుతుందో, మనం స్లోగా వర్కింగ్ కెపాసిటీ కూడా తగ్గడం వల్ల మన ఫిజికల్ యాక్టివిటీ కూడా స్లోగా ఆటోమేటిక్‌గా తగ్గిపోతుంటది. సో, డైట్ మెయింటైన్ చేస్తూనే ఫిజికల్ యాక్టివిటీ చేసినట్టయితే, మనం వెయిట్‌ని మెయింటైన్ చేస్తూ కొలెస్ట్రాల్‌ని, మన బాడీ కొలెస్ట్రాల్‌ని తగ్గించొచ్చు. ఇయే కాకుండా కొంతమందికి పేషెంట్స్‌కి రెగ్యులర్‌గా మేము ఇవన్నీ చేయలేము సార్, మాకు కాళ్ళ నొప్పులున్నాయి, సమ్‌టైమ్స్ ఆర్థరైటిస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎలా బరువు తగ్గాలని వస్తుంటారు. సో, మేము రికమెండ్ చేయము. బట్ దేర్ ఆర్ ఫ్యూ మెడిసిన్స్, అంటే టాబ్లెట్స్ రూపంలో కూడా వెయిట్ లాస్ తగ్గడానికి కొన్ని డయాబెటిక్ మెడికేషన్స్ అండ్ సమ్‌టైమ్స్ ఫుడ్ అబ్జార్ప్షన్ కాకుండా కావాల్సిన కొన్ని మెడిసిన్స్ మేము 3-4 మంత్స్ షార్ట్ డ్యూరేషన్ ఇస్తూ ఉంటాము. బట్ ప్రాబ్లమ్ ఏందంటే, ఈ మెడిసిన్స్‌కి తప్పకుండా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో, న్యాచురల్‌గా బెటర్ వెయిట్ లాస్ తగ్గడానికి మెయిన్‌గా ఫిజికల్ యాక్టివిటీ, డైట్ చేంజెస్ చేసుకుంటే మనం తప్పకుండా శరీరంలో ఉన్న కొవ్వును తగ్గించొచ్చు. అయ్యే కాకుండా సమ్‌టైమ్స్ ఇప్పుడు నేను గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ కాబట్టి కొంతమందికి బెలూన్స్ అని, లైక్ ఎండోస్కోపీ పద్ధతి ద్వారా కొన్ని బెలూన్స్ ఇన్‌స్టిల్ చేసి ఫుడ్ కెపాసిటీలో తగ్గిస్తూ ఉంటాం. అంటే దీంట్లో ఏంటంటే, సో, ఒక ఆర్టిఫిషియల్‌గా 400-500 ఎంఎల్ ఆఫ్ వాటర్ నింపిన బెలూన్‌ని మేము స్టమక్‌లో ఉంచినట్టయితే అది సటైటీ అంటాం. అంటే మనకు ఆకలి వేయడం అనేది తగ్గిపోతుంటది. సో, దాంట్లో ఏమవుతదంటే, మీరు న్యాచురల్‌గా ఫుడ్ తినే కెపాసిటీ తగ్గడం వల్ల మీరు తెలియకుండా 6 మంత్స్‌లో అట్‌లీస్ట్ 5-10% ఆఫ్ వెయిట్ లాస్ కూడా కావచ్చు. బట్ ఈ రికమెండేషన్ మేము యూజువల్‌గా ఎవరైతే పేషెంట్స్ డైట్ చేసి, ఎక్సర్సైజ్ చేసి వెయిట్ లాస్ తగ్గలేరనుకోండి, అలాంటి వారికి సజెస్ట్ చేస్తూ ఉంటాం. అయ్యే కాకుండా కొంతమంది రేర్‌గా హార్మోన్ ప్రాబ్లమ్ వల్ల ఒబెసిటీ, శరీరంలో కొవ్వు ఎక్కువ పెరిగిపోతున్నప్పుడు వి మే సార్ట్ ఇట్ ఔట్ ఇంటూ సమ్ బేరియాట్రిక్ సర్జరీస్ అంటామండి. దీంట్లో ఏందంటే, స్టమక్‌లో హాఫ్ పార్ట్‌ని కట్ చేయడం, దీన్ని గ్యాస్ట్రెక్టమీ అంటారు. దీంట్లో సబ్ టోటల్ గ్యాస్ట్రెక్టమీ అంటే హాఫ్ ఆఫ్ ది స్టమక్‌ని తీసేయడం. అయ్యే కాకుండా మెటబాలిక్ సర్జరీస్ అంటాం. అంటే ఒక్కొక్కసారి బైపాస్ సర్జరీస్, అంటే గ్యాస్ట్రిక్ బైపాస్ సర్జరీస్ చేసి ఫుడ్‌ని ఇంటెస్టైన్ నుంచి బైపాస్ చేయడం వల్ల ఫుడ్ అబ్జార్ప్షన్ కెపాసిటీ తగ్గించి స్లోగా వెయిట్ లాస్ తగ్గడానికి ఇవన్నీ హెల్ప్ అవుతుంటాయన్నట్టు. సో, ఈ సార్ట్ ఆఫ్ ట్రీట్మెంట్ యూజువల్‌గా మనం డైట్, ఎక్సర్సైజ్ ఆర్ మెడిసిన్స్ ఫెయిల్ అయినప్పుడు వి గో ఫర్ దిస్ బేరియాట్రిక్ ప్రొసీజర్స్ ఆర్ సమ్‌టైమ్స్ మనం ఈ బెలూన్స్ అనేటివి టెంపరరీగా 1 ఇయర్ వరకు ఇన్‌స్టిల్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్, దీస్ ఆర్ వేరియస్ మొడాలిటీస్ మన వెయిట్ లాస్ తగ్గడానికి, శరీరంలో ఉన్న కొవ్వు తగ్గడానికి మనం చేసే పద్ధతులు.
బట్ నా సజెషన్స్ ప్రకారం ఏంటంటే, సో ఇనీషియల్ పార్ట్ ఆఫ్ మీ ఎఫర్ట్ ఇంపార్టెంట్, న్యాచురాలిటీ ఇంపార్టెంట్ కాబట్టి న్యాచురల్గా వెయిట్ లాస్ తగ్గడానికి ముఖ్యంగా డైట్ చేంజెస్ చేసుకొని, ముఖ్యంగా ఈ మధ్య రెగ్యులర్గా చూస్తున్నాం కొంతమంది ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అని, లేదంటే డైటీషియన్ ఒపీనియన్ తీసుకొని వీ కెన్ మాడ్యులేట్ యువర్ డైట్ చేంజెస్, అంటే క్యాలరీ ఇంటేక్ తగ్గించడం, ఫ్యాట్ కన్జంప్షన్, కార్బోహైడ్రేట్ కన్జంప్షన్ తగ్గించి మనం న్యాచురల్గా వెయిట్ లాస్ తగ్గడానికి ప్రయత్నించాలి. ఇన్ కేస్ ఇవన్నీ ట్రై చేసిన తర్వాత కూడా మనం వెయిట్ లాస్ కానట్టయితే, శరీరంలో కొవ్వు తగ్గనట్టయితే, వీ కెన్ ట్రై ఫర్ దిస్ ఎండోస్కోపిక్ బెలూన్స్, లేదు అని అంటే బేరియాట్రిక్ సర్జరీస్ని మనం సజెస్ట్ చేయవచ్చు. వీటికి గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ కన్సల్ట్ అయ్యి మీరు ఫర్దర్గా ట్రీట్మెంట్ ఆప్షన్స్ గురించి డిస్కస్ చేయవచ్చు. థ్యాంక్ యూ.